హాయ్ ఫ్రెండ్స్, వెంకీ ట్రక్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన పార్కింగ్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. అందువల్లే ఫుల్ వీడియో, పార్కింగ్ మొత్తం వీడియో తీశాను. ఇదంతా కార్లు పెట్టుకునే ప్రదేశం. ఇదంతా మన రెస్టారెంట్ ఎదురుగా మొత్తం కార్లు పెట్టుకుంటారు. ఇది రైట్ సైడ్లో ఉండేది పిల్లలు పార్కు ఆడుకునేదానికి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కనుకుంటే ఇక్కడే పార్కులో ఆడుకునేదానికి వీలుగా తయారు చేసి పెట్టారు. ఈ ఆట వస్తువులన్నీ పిల్లలు బాగా యూజ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడంతా భోజనం చేసేదానికి టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. మనం ఏదైనా ఫుడ్ కనుక తెచ్చుకుంటే ఆ టేబుల్స్ మీద పెట్టుకొని అక్కడ మనం భోంచేయచ్చు. ఇక్కడ ఎవరు రైస్ తినరు, అందరూ బ్రెడ్స్ అవే కాబట్టి నార్మల్గా ఈటింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. తెచ్చుకొని యూజ్ అండ్ త్రో చేస్తారు. ఇది మొన్న కూడా చూపించాను మీకు. ఇక్కడ కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మన పార్కింగ్ చుట్టూరు రౌండ్ అబౌట్ మొత్తం కొండలే ఉన్నాయి. చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఎండ బాగా వస్తుంది కాబట్టి వీడియో బాగా వస్తుంది. ఎండ కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. నేను యూరోప్కి వచ్చిన 4 నెలల్లో ఇంత ఎండ ఎక్కువగా ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పుడు మీరు చూసారంటే పార్కింగ్, ట్రక్ పార్కింగ్ ఇదంతా. ఇక్కడ ట్రక్లన్నీ వరుసగా లైన్లో పార్క్ చేస్తుంటారు. ట్రక్ పార్కింగ్ సపరేటు, బస్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది. మనం బస్ పార్కింగ్ ఖాళీగా ఉన్నా కానీ ట్రక్ పార్కింగ్లోనే పార్క్ చేయాలి. ఇవన్నీ నాన్ రిఫ్రిజిరేటర్ ట్రక్కులు. ఇక్కడ 4 రకాలు 5 రకాల ట్రక్కులు నేను బాగా చూశాను. డఫ్, మ్యాను, బెంజు, వాల్వా ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనం ఒకసారి ట్రక్కి ఫ్రంట్ సైడ్ మిర్రర్ గ్లాస్ కనుక మొత్తం కట్టను కనుక క్లోజ్ చేసుంటే ఇంకా ఇక్కడ పోలీసులు కూడా మనల్ని ఏమీ డిస్టర్బ్ చేయరు. అంటే ఖచ్చితంగా నువ్వు రెస్ట్ మోడ్లో ఉన్నావు అని అర్థం. అందువల్ల ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. ఒకసారి కట్టను వేసుకున్న తర్వాత ఇంకా నిద్రపో ఏమైనా చేయి, లోపల ఎవరు డిస్టర్బ్ చేయరు. కనీసం వచ్చి డోర్ కూడా దాటరు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లోపల ఉన్నారంటే ఖచ్చితంగా కట్టను లేసి పెట్టే ఉంటారు ట్రక్కులకి. ఇక్కడ మనకి ట్రక్లన్నీ బ్యాక్ సైడ్ కూడా డబుల్ టైర్ ఉండదు. మన ట్రైలర్ వరకు బ్యాక్ సైడ్ సింగిల్ టైర్లే ఉంటాయి. ఇదంతా మన పార్కింగ్ చుట్టూ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎక్కువ జనాభా వస్తున్నారు. ఫారినర్సే బస్సులు వచ్చి ఆపి ఇక్కడ స్టే చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా టూరిస్ట్ ప్రదేశం అనుకుంటాను. అందువల్లే చూసేదానికి చాలా అందంగా ఉంది. చాలా మంది వస్తూ ఉన్నారు. బాగా చుట్టుపక్కల చెట్లు చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందువల్లే ట్రక్స్ అన్నీ ఇలాగే లైన్లోనే పార్క్ చేసుకోవాలి. ఒకదానికి ఒకటి ఫ్రంట్ కూడా ఒక గీత ఉంటుంది. మీరు చూసారంటే ఆ గీతకి ఖచ్చితంగా ఆ బార్డర్ ప్రకారమే మనం ఆపాలి. ప్రతి ఒక్కరూ రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. ఈరోజు పార్కింగ్ చాలా ఫుల్గా ఉంది. మనం రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్లో మీరు చూసారంటే ఈ బీర్లు పెట్రోల్ పంపు కాబట్టి ఇక్కడ 5 యూరోలు ఉంది. ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్లు 5 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 500. వాటర్ బాటిల్ చూసారంటే 2.90 సెంట్స్ ఉంది. అంటే 290 రూపాయలు. వాటర్ బాటిల్ కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. పెట్రోల్ పంపులోనే ఎక్కువ ఉంటుంది రేటు. మామూలుగా అయితే బయటకు పోయారంటే తక్కువ. మనం వాష్రూమ్ ఇక్కడే వాడుకునేది, స్నానం చేసేదానికంతా హీట్ వాటర్ అన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి వాష్రూమ్స్ కూడా. యూజ్ వరకు ఫ్రీగానే ఉంటుంది. మనమేం డబ్బులు కట్టక్కర్లేదు. ఇటలీ మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీ పార్కింగ్సే ఉంటాయి. జర్మనీ మాత్రమే పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి. మనం ఇటలీలో ఇక్కడే ఈ 3 స్నానం చేసేటివి. అంటే బాత్రూమ్ కాబట్టి సరిగా వీడియో చేయట్లేదు. ఇవన్నీ హ్యాండ్ వాష్. రైట్ సైడ్లో ఉండేటివి బాత్రూమ్స్. మరిన్ని యూరోప్ ట్రక్ వీడియోల కోసం మీరు వెంకీ ట్రక్ వ్లాగ్స్ని ఆదరిస్తారని కోరుకున్నాను. ప్రతి దగ్గర ఇలాగే పెట్రోల్ పంప్ ఉంటుంది. మీరు చూసారంటే కార్లు, ట్రక్కులు కూడా ఇక్కడే డీజిల్ పట్టించుకునేది. వెంకీ ట్రక్ వ్లాగ్స్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకీ ట్రక్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.